నమస్తే, బాగున్నారండి అందరూ. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఈరోజు మంచి కర్రీ చూపిస్తాను. ఏంటంటే చింత చిగురు చికెన్ కూర. చింత చిగురు వేసి చికెన్ చేస్తున్నా. దానికోసం 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఉల్లిపాయలు 2, కరివేపాకు, కొత్తిమీర, 1 టమాటా, కొంచెం మెంతికూర, పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, అలాగే మెయిన్ చింత చిగురు. సరే, అంత బాగుందా? ఇప్పుడే వస్తుందండి అసలు చిగురు. ఇంకా 1/2 kg చికెన్కి ఇదిగోండి ఒక గుప్పెడు ఇలా. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూను కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ 1 స్పూను. మొత్తం కలిపి ఇట్లా కలిపేసుకున్నామండి. మసాలా కూడా కొంచెం కలుపుతున్నాను, మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకుందాం. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇలా కలిపి పెట్టేసుకుందాం. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఈ 3 months 4 months వస్తుందండి ఈ చింత చిగురు. బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు చింత చిగురుతో. ఇది కాగింది, ఆయిల్ వేసుకుందాం. పక్కన నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఉంది కదండి, నా ఛానల్లో ఉంది. దాని కాంబినేషన్ సాంబార్ పెట్టాను. ఆల్రెడీ మీకు చూపించానండి ఇది. నేను అందుకని ముందే స్టార్ట్ చేస్తాను అనమాట. ముక్కలన్నీ వేసి ఇవ్వండి. ఆ పొడేసి ఇన్స్టెంట్ సాంబార్ పొడేసి పెట్టానన్నమాట. ఆయిల్ కాగిందండి. 2 ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, మెంతికూర అండి కొంచెం ఇవ్వండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఏగనిద్దామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు 1 టమాటా ఇది. అలాగే ఇందాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మొత్తం కలిపి 1/2 kgకి 1 స్పూన్ అండి. ఫుల్ 1 స్పూను. ఇది కూడా వేగినాయండి. చికెన్ వేసుకుందాం. నేను స్కిన్తో తీసుకున్నానండి చికెను.
మళ్ళీ ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇందాకన్నీ కొంచెం కొంచెం వేసి మ్యారినేట్ చేశానండి. పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, చింత చిగురు వేస్తాం కదా. ఇది మూత పెట్టేసి కొంతసేపు మూత పెట్టేద్దామండి. సిమ్ టు మీడియంలో పెట్టుకుందాం పొయ్యి. ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదండి, చింత చిగురు ఉంది కదా, కాడలు అన్నీ ఏరి పెట్టుకున్నాను అనమాట నీట్గా. చింత చిగురంతా కాడలన్నీ ఏరి ఇలా నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా పొడిలాగా చేసేసుకోవాలండి. ఇట్లా ఊరికి నలిపితే పొడి అయిపోద్ది అంతా. ఒక గుప్పిడి తీసుకున్నానండి చింత చిగురు, 1/2 కేజీకి. ఇట్లా నలిపి పెట్టుకోవాలి మొత్తం. చికెన్ గుమాయించి పడుతుందండి వాసన. ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, చక్కగా ఉడికిపోయిందండి. మీడియంలో పెట్టాను 10 మినిట్స్ ఇలా. చింత చిగురు వేయకుండానే అంత ఎమ్మిగా కనిపిస్తుంది చూసారా. ముక్క ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయిందండి, ఇదిగో చక్కగా విడిపోయింది ఇట్లా. ఇప్పుడు చింత చిగురు వేసేసుకొని, ఇది మళ్ళీ ఒకసారి చెప్తానండి. నేను స్కిన్తో తీసుకున్నా 1/2 కేజీ. ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసిన చికెన్ అది. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నా, ధనియాల పౌడరు. తర్వాత తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతికూర వేసి చికెన్ వేసేసాను. ఈ లాస్ట్కి ఇలా ఉడికింది. ఇప్పుడు ఇదిగోండి గుప్పిడి చింత చిగురు ఉంది కదండి, చల్లేసేసుకుందాం. చక్కగా ఉడికిపోయింది ముక్క. మనం ఏమి నీళ్ళు వేయలేదండి, చికెన్తో వచ్చిన నీళ్ళతోనే ఉడికిపోయింది. వాటర్ వేయ అవసరం లేదు అసలు. చింత చిగురు వేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా ముక్కకంతా పులుపు పట్టేసి సూపర్ టేస్టీ చికెన్ తయారవుద్ది. ఇగో సిమ్లోనే పెట్టాను, మూత పెట్టేస్తున్నా. చూద్దామండి. చింత చిగురు వేసి 5 నిమిషాలు అయింది. వావ్, ఇట్లా అయింది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అండి, కొంచెం కొత్తిమీర. మనం ఇందాక మసాలా కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం కొంచెం. పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. సూపర్ ఉందండి అసలు నిజంగా. చింత చిగురు చికెన్ కర్రీ సూపర్ అన్నమాట కాంబినేషన్. ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకుందాం. ఇంకా అయిపోయిందేమో చూద్దామండి. అసలు మూత తీయకుండానే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇదిగోండి అయిపోయింది. ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను.
చూసారా, చింత చిగురు చికెన్ కర్రీ చూడటానికే ఎమ్మిగా ఉంది. నేను అన్నం పట్టుకొని రెడీగా ఉన్నాను. అసలు వాసనకే కడుపులో ఎలుకలు పరిగెత్తుతాయండి. టేస్ట్ చేసి చెప్తాను. ఎక్కువ తినలేమండి, 2 ముక్కలు తింటే ఎక్కువ. ఇవ్వండి. కాలిపోతుంది. చింత చిగురు చికెను, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు మటను, చింత చిగురు ఎండు రొయ్యలు చేసుకొని వెరైటీ లేదండి. చింత చిగురుతో అంత టేస్ట్గా ఉంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఆగలేకపోతున్నాను, పైగా కాలిపోతుంది. ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నానండి, నమ్మినా నమ్మకపోయినా వాస్తవం చెప్తున్నా. అంత బాగుందన్నమాట. అసలు తప్పకుండా ట్రై చేయండి. మాకు ఎక్కువసేపు కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉందండి. తింటూ ఉంటాను. మీరు చూసి చేసుకునే ప్రాసెస్లో ఉండండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.